ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ప్రస్తుత పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. ఇప్పుడు వరకు ఈ అరెస్టులో ఈయన అంటే ఈ కేసులో ఈయన అరెస్ట్ అవుతారా లేదా అనే దాని మీద చాలా చర్చా కార్యక్రమాలు జరిగాయి. ఎంతోమంది విశ్లేషకులు కానీ ఇటు చాలామంది ఇటు రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ విమర్శలు కావచ్చు, మేధావి వర్గం కావచ్చు, ఈ కేసు చాలా పకడ్బందీగా దర్యాప్తు జరిగింది. చాలా వేగవంతంగా దర్యాప్తు చేశారు, చాలా లోతైన దర్యాప్తు చేశారు. ఈ దర్యాప్తులో జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ దాదాపుగా ఖాయం అనేది చెప్పారు, చాలా క్లియర్గా చెప్పారు. ఎందుకంటే ఎలా అరెస్ట్ చేస్తారు, ఈ కేసులో ఆయన అరెస్ట్ చేసేదానికి ఆయన సంతకాలే ఉన్నాయా, పాలసీలు ఉన్నాయా అంటే దీనికి సంబంధించి అంటే జగన్మోహన్ రెడ్డి దీని ద్వారా లబ్ధి పొందారా లేదా అనే దాని మీద అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే ఈ కేసులో ఎవరు మొదటి 33-38 వరకు కూడా ఈ కేసులో ముద్దాయిగా ఉన్నారు. పోతే అలా కాకుండా మిగిలిన ఇటు అరబ్ కంట్రీస్లో కావచ్చు, ఇటు యూకేలో కావచ్చు, ఇంకొంతమంది ఉన్నారు. సో వాళ్ళకి కూడా రెడ్ నోటీస్ ఇచ్చి ఈడీ వాళ్ళకి రెడ్ నోటీస్ ఇచ్చి ప్రివెన్షన్ ఆఫ్ యాక్ట్ కింద అంటే వాళ్ళ ఈ దేశంలో వాళ్ళు ఇక్కడ ఆర్థిక నేరాలు చేశారనే కేసు మీద పూర్తిగా వాళ్ళ మీద రెడ్ నోటీసులు ఇష్యూ చేసి అక్కడ గవర్నమెంట్ని సంప్రదించి వాళ్ళని అరెస్ట్ చేసేదానికి రంగం సిద్ధం చేశారు. ఈ రంగం సిద్ధం చేయడం గల ప్రధాన కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డికి అత్యంత నమ్మకస్తులైనటువంటి వ్యక్తులు. ఇటు దుబాయ్ వేదికగా చూస్తే ధనంజయ రెడ్డి సంబంధించిన వ్యక్తులు, ఇటు యూకేగా చూస్తే ఇంకొంతమంది సొంత మనుషులకు సంబంధించిన వ్యక్తులు ఇలా అక్కడ డొల్ల కంపెనీల పేరుతో ఇక్కడ నుంచి అక్కడికి హవాలా మనీ లాండరింగ్ హవాలా చేస్తున్నట్టుగా తెలిసింది. కాబట్టి ఇప్పుడు ఆ కేసులో నుంచి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకొస్తే దీనిలో అంతిమ లబ్ధిదారు అంటే ఈ కేసులో మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఏంటి అంటే అంతిమ లబ్ధిదారు అంటే ఆయన ఏం చేశాడు, ఈ స్కామ్ అంటే దీనికి ఏదైతే ఉందో ఓ పాలసీ రూపొందించినప్పుడు అప్పుడు ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ముఖ్యమంత్రి గుండి ఏం చేశాడు అంటే కల్తీ మద్యం అమ్మడానికి అనుమతులు ఇచ్చాడు. ఇంకా ఏం చేశాడు, డిస్టిలరీల నుంచి బెదిరించి డబ్బులు లాక్కున్నారు. ఇంకా ఏం చేశారు, నాన్ పెయిడ్ లిక్కర్ని అనుమతి ఇచ్చారు. ఇంకా ఏం చేశారు, డిజిటల్ పేమెంట్స్ చేయలేదు, ఓన్లీ క్యాష్లెస్ చేశారు, ఓన్లీ క్యాష్ మాత్రమే చేశారు. అంటే ప్రపంచంలో ఎక్కడికైనా సరే వాళ్ళు మనకు డిజిటల్ పేమెంట్స్ ఉన్నాయి, ఆ డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేశారు. సో ఇవన్నిటికీ ఎవరు కర్మకర్త క్రియ అంటే అంతిమ లబ్ధిదారు ఏం చేస్తారంటే ఈ పాలసీ అంతా కూడా భిన్నమైనటువంటి వ్యక్తులతో ఈ పాలసీ అంతా చేపించి ఈ వ్యక్తులందరి దగ్గర నుంచి ముడుపులు అంతిమంగా ఇంత ఆదాయం అంటే నెలకి 50 నుంచి 60 కోట్ల వరకు కూడా అంతిమ లబ్ధిదారికి వెళ్ళిందని చెప్తున్నారు. అంటే ప్రతి నెల 50 కోట్లు వేసుకుంటే 12 ఇంటూ 5 60 అంటే దాదాపు 600 కోట్ల వరకు ఇలాగా 5 సంవత్సరాలు కూడా వెళ్ళినాయి. అంటే ఆ పాలసీలో నుంచి స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా ఈ పాలసీ అలా వెళ్ళినాయి, డబ్బులు వెళ్ళినాయి. ఆ డబ్బులన్నీ ఎవరికి వెళ్ళాయంటే అంతిమ లబ్ధిదారికి వెళ్ళినాయి. అంతిమ లబ్ధిదారు ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డిని ఆయన పాత్ర ఎక్కడుంది, ఆయనకి ఏంటి సంబంధం, ఈ లిక్కర్ పాలసీ ఎంత ఏంటి సంబంధం, ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచింది, ఆయన కరెక్ట్, ప్రభుత్వమే మద్యం దుకాణాలు తెరిచింది, ప్రభుత్వమే మద్యం అమ్మింది, ప్రభుత్వం మద్యం వైన్ షాపుల్లో కల్తీ బ్రాండ్ ఎలా వచ్చాయి ప్రభుత్వం పర్యవేక్షణ లేకుండా, నాట్ టెస్టెడ్ చేయని లిక్కర్ ఎలా వచ్చింది, టెస్టెడ్ లేని లిక్కర్ ఎలా ఆన్ చేశారు. అంతేగాని నాన్ పెయిడ్ లిక్కర్ అంటే ట్యాక్స్లు కట్టని లిక్కర్ని ఇక్కడ లాగన్నారు, ఆ లిక్కర్కి ఎవరు అనుమతి ఇచ్చారు. సో అలాగే దాని మీద వచ్చినప్పుడు ఆదాయాన్ని ఎవరు తీసుకున్నారు. అసలు అప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పాలసీ రూపొందించినప్పుడు ఆ జీవో జారీ అయినప్పుడు జనరల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి ముఖ్యమంత్రి ఛాంబర్ నుంచే వెళుతుంది. అది ఆ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి, ఆ శాఖ ప్రధాన అధికారి ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి మాత్రం వెళుతుంది అది. మరి అలా వచ్చినప్పుడు దానిలో ఆయన సంబంధం నేను చెప్పడానికి ఉండదు. వీటికి సంబంధించి ఆయనే బాధ్యత వహించాలి.
ఇక్కడ దీనిలో ఆయన ఎంత లబ్ధి పొందారు అనే దానికి కూడా గణాంకాల ప్రకారం చెప్తున్నారు. సరే, ఇప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన కొత్తలో ఆయన అసెంబ్లీ వేదికగా శ్వేతపత్రం వైట్ పేపర్ రిలీజ్ చేసి 1,00,000 కోట్ల లిక్కర్ బిజినెస్ జరిగింది, అందులో 600 కోట్లు మాత్రమే లెక్కల్లో ఉన్నాయి, మిగిలినటువంటి డబ్బు ఏమైంది అనే దాని మీద ఆయన ఒక శ్వేతపత్రం రిలీజ్ చేశారు. సో అంటే అంత పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఆ డబ్బులను ఎవరికి వెళ్ళాయి? జగన్మోహన్ రెడ్డికి వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్ళాయంటే ఆయన చుట్టూ ఉండేటువంటి సొంత మనుషులకి రకరకాల రూపాల్లో ఆ డబ్బుని మనీ లాండరీ చేసి వైట్గా మార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఆ పార్టీ అధికారంలోకి మళ్ళా తీసుకురావడానికి ఆ డబ్బుని వినియోగించారు. కాబట్టి ఆ డబ్బుని ఆయనకి వెళ్ళటం ద్వారా దానికి సంబంధించినటువంటి ఎక్కడెక్కడ ఆయనకి ఈ డొల్ల కంపెనీలు మనీ లాండరింగ్ ఆయన ద్వారా ఎక్కడెక్కడ ఏ వ్యక్తులు చేశారో ఆ వ్యక్తులందరినీ ఇప్పుడు రెడ్ నోటీస్ జారీ చేసి అరెస్ట్ చేసి తీసుకొచ్చిన తర్వాత అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆయన్ని అరెస్ట్ చేస్తారు. ఆయన అరెస్ట్ చేయడానికి ముందు ఈ కింద ఆయన దగ్గర ఈ యాంగిల్లో ఈ అంశాల్లో పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఈ మనీ లాండరింగ్ సంబంధించిన పనిచేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ద్వారా ముందు కొన్ని స్టేట్మెంట్స్ తీసుకోవాల్సి ఉంది. స్టేట్మెంట్స్ తీసుకోవాలంటే వాళ్ళని ఇండియా తీసుకురావాలంటే ఆ దేశంలో ఉన్నటువంటి పోలీసుని సంప్రదించి నోటీసులు జారీ చేసి అప్పుడు వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావాలి, లేదంటే విచారణ పేరుతో తీసుకురావాలి. సో అలా విచారణ జరిగిన తర్వాత అంతిమ లబ్ధిదారు ఎవరైతే ఉన్నారో జగన్మోహన్ రెడ్డి, ఆయన అరెస్ట్ దాదాపు కన్ఫర్మ్ అవుతుంది. అంటే వీళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావటం లేదా విచారణ పిలవటం అంటేనే దాదాపుగా ఆయనకి అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు. ఆయన అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చింది అంటే వీళ్ళని విచారణ చేస్తున్నట్టు. సో ఇది ఎక్కడ ఈడీ నుంచి జరుగుతూ ఉంది. సో ఈడీ ఇప్పుడు ఈ విషయంలో చాలా సీరియస్గా ఉంది. ఎందుకు సీరియస్గా ఉందంటే దేశంలో అంటే ఢిల్లీలో 100 కోట్ల లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈడీ పెద్ద ఎత్తున విచారణ చేసింది. కానీ ఆంధ్రప్రదేశ్లో జరిగింది 3,500 కోట్ల లిక్కర్ స్కామ్ అంటున్నారు. అంటే ప్రపంచంలోనే అతిపెద్ద స్కామ్ ఇది. 3,500 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని అంక లెక్కల్లోకి రాకుండా దోచేసుకున్నటువంటి అతిపెద్ద స్కాములో నేరస్తులుగా అంటే కొంతమంది రిమాండ్లో ఉన్నారు, ఇంకొంతమంది రాబోతూ ఉన్నారు. అంతిమ లబ్ధిదారి ఆయనే కాబట్టి అంతిమ అరెస్టు కూడా ఆయనదే కాబోతుంది. సో దానికి ప్రభుత్వం నుంచి ఇటు కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. దానికి సంబంధించి ఈడీ కూడా గ్రౌండ్ స్థాయిలో వర్క్ చేస్తుంది. అది ఈడీ చేసేటువంటి ఈ రెడ్ నోటీసులు ఇవ్వటం ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత ఈడీ వాళ్ళని పిలిచి విచారించిన తర్వాత దాదాపుగా అరెస్టు దానికి గ్రీన్ సిగ్నల్ వచ్చినట్టు తెలుస్తుంది. సో జగన్ అరెస్ట్కి గ్రీన్ సిగ్నల్ వచ్చిందని చెప్పొచ్చు.